నమస్తే అండి. 18వ శ్లోకం. మనం శరీరం గురించి పంచప్రాణాలు, ఇంద్రియాల గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇప్పుడు మనస్సు, అంతఃకరణలోని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం గురించి తెలుసుకుందాం. జడమైనవి. దృశ్యత్వతో న మనసశ్చ భవేచ్చితిత్వం నాహం కృతిశ్చ పరిణామవతే చితి స్యాత్ బుద్ధేరచిత్వమపి జన్మ వినాశవత్వాత్ చిత్తం చ దృశ్యమభిదిత్యను చింతయత్వం. దృశ్యం కాబట్టి చితి మనస్సు కాదు, మనస్సు చితి కాదు. మార్పు చెందే అహంకారము అది చితి కాదు. చితి అంటే ఆత్మ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చితి అనే మాటకు అర్థం ఇక్కడ ఆత్మ. పుట్టటం, చావటం అనే వికారాలు ఉన్నందువల్ల బుద్ధి కూడా చితి కాదు. దృశ్యమైన చిత్తం కూడా చితి కాదు, అది జడమే. ఇలా నిత్యం విచారణ చెయ్యి. ఇప్పుడు అంతఃకరణ అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనబడే 4 కరణాల గురించి విచారణ. ఇవి కరణాలు అంటే పనిముట్లు అన్నమాట. ఇవి జడమా చైతన్యమా అని విచారణ చెయ్యాలి. మనస్సు జడమా చైతన్యం? ముందు మనస్సును విచారణ చేద్దాం. మనస్సు అంటే ఆలోచనలు, సంకల్పాలు, ఉద్రేకాలు, అలజళ్ళు, ఆందోళనలు, హర్ష శోకాలు. హర్షం అంటే సంతోషం, శోకం అంటే దుఃఖం. ఇవన్నీ మనసులో కలిగే వికారాలు. అనేక సంశయాల పుట్ట మనస్సు. సంకల్ప వికల్పాత్మక మనహ అంటే మన మనస్సులోనే ఆలోచనలు, సంకల్పాలు, అలజరడలు, ఆందోళనలు, సంశయాలు అన్ని కూడా ఉన్న జీవుడు తెలుసుకుంటున్నాడా లేదా? ప్రతి వాడికి వాడి మనస్సులో కలిగే ఆలోచనలు తెలుస్తూనే ఉంటాయి. జీవుడికి తెలుస్తోందా లేదా? వాడి మనస్సు తెలుస్తోంది. తన మనసులో ఏముందో తెలుసుకోగలుగుతున్నాడా లేదా? తెలుస్తూనే ఉంటాయి. మరి తెలుస్తూ ఉన్నప్పుడు దాన్ని దృశ్యం అంటారు. మనసులో ఆ తెలుసుకుంటూ ఆలోచనలు, సంకల్పాలు, హర్షాతిరేకాలు, దుఃఖాలు, సంతోషాలు, అలజళ్ళు ఇవన్నీ తెలుస్తూ ఉండటాన్ని దృశ్యం అంటారు. మరి వాటిని తెలుసుకునే జీవుడు అదే చిత్. దాన్ని దృక్ అంటారు. జాగ్రత్తగా విందాం. ఇక్కడ పదాలు కొద్దిగా మన జంప్ చేసి కొద్దిగా మన అర్థం కానట్లు చేస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటాం. తెలుసుకోబడే మన లోపల ఉన్న ఈ మనసులో జరిగే ఈ రకరకాల ఆలోచనలు, ఆందోళనలు వీటన్నిటినీ కూడా ఈ తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి దాన్ని మనస్సును దృశ్యం అన్నారు. మనస్సు చితి కాదు, మనస్సు జీవుడు కాదు, మనస్సు ఆత్మ కాదు, మనస్సు దృశ్యం. మరి అలా తెలుసుకునే జీవుడిని ద్రష్ట అన్నారు. జీవుడు ద్రష్ట, మనస్సు దృశ్యం. ఫస్ట్ రాసుకోండి. మొట్టమొదటి మనస్సు దృశ్యం. వాటిని తెలుసుకునే జీవుడు ద్రష్ట. అంటే ఈ ద్రష్ట అంటే చూచేవాడు. ద్రష్ట అంటే చూచేవాడు. చూచేవాడు చితి. చూచేవాడు చితి. మరి చూడబడే దృశ్యం జడమైన మనస్సు. చూడబడే దృశ్యం జడమైన మనస్సు. ఇది ఒకటోది అనమాట ఈ శ్లోకం. ఓకే, చూసేవాడు చితి అయితే చూడబడే దృశ్యం మనస్సు. ఇది జడం. కాబట్టి ఇక్కడ మనం ఫైనల్ గా తెలుసుకున్నది ఏంటి అంటే మనస్సు జడం, అది చితి కాదు. మనసు గురించి అర్థమైంది. రెండవది అహంకారం. అహంకారం అంటే నేను 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 అనబడేది అహంకారం. ఈ అహంకారం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటుంది, చెప్పేటప్పుడు నేను చెప్తున్నాను అంటుంది, వినేటప్పుడు నేను వింటున్నాను అంటుంది. ఒక్కొక్కప్పుడు వినేది, ఒక్కొక్కప్పుడు చెప్పేది, ఒక్కొక్కప్పుడు మాట్లాడేది.
ఈ చేసే పనిని బట్టి ఈ నేను అనే అహంకారం మారిపోతూ ఉంటుంది. అంటే అది వినేటప్పుడు, తినేటప్పుడు, నడిచేటప్పుడు అనేక పనులు చేస్తుంది కదా. ఆ చేసేటప్పుడు అది మారిపోతూ వాటి అహంకారం మారిపోతూ ఉంటుంది. మరి మారిపోయేది ఆత్మ చైతన్యమా? కాదు కదా. చితి ఏ మార్పులు లేదు. అహంకారం మారిపోతూ ఉంటుంది, చితి మాత్రం ఏ మార్పులు. చితి అంటే ఆత్మ చైతన్యం. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి, చితి అంటే ఆత్మ అన్నమాట. చితి ఏ మార్పులు లేనిది కాబట్టి మార్పులు చెందే అహంకారం చితి కాదు. అందుచేత మార్పులన్నింటినీ తెలుసుకునేది జీవుడు. మనలో కలిగే మార్పులు తెలుసుకునేది జీవుడు. ఆ జీవుడే ద్రష్ట. ఇందాక మనం చెప్పుకున్నట్లు, మనసు దగ్గర చెప్పుకున్నట్లుగా జీవుడే ద్రష్ట. ద్రష్ట అంటే చూసేవాడు. అహంకారం దృశ్యం. మార్పులన్నిటినీ తెలుసుకునేది జీవుడు. కాబట్టి జీవుడు ద్రష్ట, చూసేవాడు. జీవుడు ద్రష్ట, చూసేవాడు. అహంకారం దృశ్యం. అహంకారం దృశ్యమైతే జీవుడు ద్రష్ట. ఇందాక మనస్సు దృశ్యం, జీవుడు ద్రష్ట. ఇక్కడ అహంకారం దృశ్యం, జీవుడు ద్రష్ట. ఇంతవరకు అర్థమైందండి? మారిపోతూ ఉండేది అహంకారం, ఎప్పుడు మార్పు లేనిది చితి. చితి అంటే అలా, చితి అంటే ఈ మార్పులు తెలుసుకునేది జీవుడు. కాబట్టి జీవుడు ద్రష్ట అంటే చూసేవాడు. చూసేవాడు మారడు. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి కానీ చూసేవాడు అలాగే ఉంటాడు. అహంకారం అంటే దృశ్యం. దృశ్యం మారిపోతూ ఉంటుంది కానీ చూసేవాడు మారిపోడు అని అర్థం చేసుకోవాలి. ఇంతవరకు అర్థమైందా? మనస్సు అహంకారం రెండు దృశ్యములే. జీవుడే ఆ రెండు చోట్ల కూడా జీవుడే ద్రష్ట. ఇప్పుడు మూడో దాంట్లోకి వెళ్దాం, బుద్ధి. మూడోది బుద్ధి. బుద్ధి అన్ని వేళలా పనిచేయదు. పని చేసినప్పుడు ఒకే విధంగా పనిచేయదు. అసలు మనం నిద్రపోయినప్పుడు బుద్ధి అస్సలు పనిచేయదు అంటే అప్పుడు బుద్ధి లేనట్లా. అదే మనం మేల్కొట్టడంతో బుద్ధి పని చేయటం ప్రారంభిస్తుంది. అంటే బుద్ధి పుడుతోంది, మరణిస్తోంది, తిరిగి పుడుతోంది. మనం మెలకుగా ఉన్నంత వరకు బుద్ధి పుడుతూనే ఉంది, పుట్టి గడుపుకుంటోంది. మనం నిద్రపోయినప్పుడు అప్పుడు బుద్ధి ఉండదు కదా. బుద్ధి అప్పుడైతే ఉండదు. అలా బుద్ధి పుడుతోంది, మరణిస్తోంది, తిరిగి పుడుతోంది. ఇలా జనన మరణాలతో కూడుకున్న బుద్ధి చితి కాదు. చితి ఎప్పుడు ఏ మార్పులు లేకుండా ఉంటుంది కదా. బుద్ధిని, బుద్ధిలోని కోరికలను, బుద్ధిలోని మార్పులని తెలుసుకునేది జీవుడు. బుద్ధిని, బుద్ధిలోని కోరికలని, బుద్ధిలోని మార్పులని తెలుసుకునేది జీవుడు. కాబట్టి జీవుడు ద్రష్ట, బుద్ధి దృశ్యం. నోట్ చేసుకోండి. 3, బుద్ధిని, బుద్ధిలోని కోరికలను, బుద్ధిలోని మార్పులను తెలుసుకునేది జీవుడు. జీవుడు ద్రష్ట, బుద్ధి దృశ్యం. ఎక్కడ కూడా జీవుడు ద్రష్టే, బుద్ధి దృశ్యం. అంటే బుద్ధి చితి కాదు, జడం అని. ఇక్కడ దృశ్యం అనే మాటకు అర్థం జడం. దృశ్యం అంటే ఈ మూడు కూడా జడమే. మనస్సు జడమే, అహంకారము జడమే, బుద్ధి కూడా జడమే. ఇప్పుడు 3 తెలుసుకున్నాం. 4లో చూద్దాం. ఇకపోతే 4వది చిత్తం. చిత్తం అంటే జ్ఞాపకాల పుట్ట, స్మృతులు. స్మృతులు అంటే జ్ఞాపకాలు. ఎప్పటి నుండో మన అనుభవాలన్నీ చిత్తంలో ఉండిపోతాయి. అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంటేనో, గుర్తొస్తానో అప్పుడు అలా చేశాను, మన గుర్తొచ్చినప్పుడు అంట, నేనప్పుడు అలా చేశాను, అలా జరిగింది అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే మన చిత్తంలో ఉన్న అన్ని జ్ఞాపకాలు, అన్ని స్మృతులు మనకు తెలుస్తూనే ఉంటాయి. ఆ తెలియబడే చిత్తం దృశ్యం.
తెలుసుకునే జీవుడు ద్రష్ట. నోట్ చేసుకుందాం. అన్ని జ్ఞాపకాలు, మన చిత్తంలోని అన్ని జ్ఞాపకాలు, స్మృతులు మనకి తెలుస్తూనే ఉంటాయి. జ్ఞాపకాలు, స్మృతులు. స్మృతి అన్న జ్ఞాపకం రెండు ఒకే అర్థం. మనకి తెలుస్తూనే ఉంటాయి. అలా తెలియబడే చిత్తం దృశ్యం. తెలుసుకునే జీవుడు ద్రష్ట. తెలుసుకునే జీవుడు ద్రష్ట. కాబట్టి ఇక్కడ ద్రష్ట చితి, జీవుడు చితి ఒకటే. గుర్తుపెట్టుకుందాం, జీవుడు చితి ఇందులో ఒకటే. ద్రష్ట ఎవరు? చితి. చితి అంటే జీవుడు. దృశ్యం ఎవరు? చిత్తం. దృశ్యం చిత్తమైతే ద్రష్ట జీవుడు, అదే చితి. దృశ్యం జడం, ద్రష్ట చితి, ఆత్మ చైతన్యం. కాబట్టి చిత్తం చితి కాదు, జడమే. ఈ ప్రకారంగా బాహ్యంగా కనిపించే మన దేహం, ఇంద్రియాలు, అంతరంగంగా పనిచేసే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా మార్పులు చెందేవి. ఏవైతే మార్పులు చెందేవో అవన్నీ దృశ్యమే. దృశ్యమైతే జడం, మరి చిత్తం జడమే కదా. చిత్తం దృశ్యం కాబట్టి జడం. తెలుసుకునే జీవుడు చితి కాబట్టి ఆత్మ చైతన్యం. ఇక్కడ చితిని మనం గుర్తుపెట్టుకోవడం కోసం ఆత్మ చైతన్యం రాసుకుందాం. తెలుసుకునే జీవుడు చితి కాబట్టి ఆత్మ చైతన్యం. శరీరము, ఇంద్రియాలు, ఇంద్రియాల తర్వాత మనకేంటి? మన దేహము, ఇంద్రియాలు, పైకి కనిపించేవి ఇంద్రియాలు, ఇవన్నీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ 4 కూడా జడం. జడమైనవన్నీ దృశ్యమే. వీటిని చూసే జీవుడు అదే చితి. చూసే జీవుడు అదే చితి, అదే ఆత్మ చైతన్యం. మనకు కనిపించే దేహం, ఇంద్రియాలు, అంతరంగంగా పనిచేసే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ మార్పులు చెందుతాయి. ఇవన్నీ మారిపోతూనే ఉంటాయి. ఇవన్నీ దృశ్యమైనవి, అంటే మన చేత చూడబడేవి, తెలుసుకోబడేవి. అందువల్ల ఇవన్నీ జడం. అందుకు ఇవన్నీ జడం. వీటిని చూసే తెలుసుకునే ద్రష్టనైన నేను ఇప్పుడు వచ్చింది. నేను ఆ నేనెవరిని? ఆ నేనే చితిని, ఆ నేనే జీవుణ్ణి, ఆ నేనే ఆత్మ చైతన్యం. తెలుసుకునే ద్రష్టనైన నేను చితిని, చైతన్యాన్ని. మిగిలినవన్నీ కూడా జడమే. నేను మాత్రమే చైతన్యాన్ని. మళ్ళీ నేను అంటే అహంకారంలోకి వెళ్ళిపోకూడదు. అహంకారం మారిపోతుంది. నేను విన్నాను, నేను చెప్తున్నాను, నేను అడుగుతున్నాను, నేను వెళ్తున్నాను, నేను మాట్లాడుతున్నాను అని అక్కడ మారిపోతుంటుంది. ఆ నేను, అహంకారం నేను. కానీ అసలైన నేను ఎక్కడా మారిపోదు. చూసేవాడిని నేనే, అలాగే చితిని నేనే, తెలుసుకోబడిన వాడిని కూడా నేనే. ఆ నేనే చితిని, నేనే ఆత్మ చైతన్యాన్ని. అది చూసేవాడిని, ఆ జీవుడిని నేనే. నేను అంటేనే ఆత్మ. ఇక్కడ నేను అనగానే మనకు అర్థమైపోతుంది. నేను అనే పదం మొదటి నుంచి మనం అవగాహనలో ఏం పెట్టుకున్నాం? నేను అంటేనే ఆత్మ చైతన్యం కదా. ఆ నేనునే, అదే నేను ద్రష్ట, అదే చితి, అదే చైతన్యం. ఇలా నిరంతరం విచారణ చెయ్యాలి. ఇక్కడ విచారణ చేయటం తేలికేనండి, మునుపటంత కష్టం లేదు. దీన్ని కొద్దిగా జాగ్రత్తగా అవగాహన చేసుకుందాం. నేను ఎలా విచారణ చేయాలి అని. వదిలే ఈ దేహం, ఇది మారిపోతూ ఉంటుంది, కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు పోతుంది. అలాగే జ్ఞానేంద్రియాలు, ఇవి తెచ్చే విషయాలు, ఇవి తెలుసుకునేవి, కంటి చూసేది, వినేది, ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. మారిపోయేవన్నీ కూడా ఆత్మ చైతన్యం కాదు. కర్మేంద్రియాలు, ఇది మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడింది ఒకటి మాట్లాడుతుంది, తర్వాత ఇంకొకటి మాట్లాడుతుంది. ఇదేం మాట్లాడితే ఇది చేతులు కాళ్ళు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి ఇచ్చే పనులు ఇవి చేస్తూ ఉంటాయి. కాబట్టి అవి మారిపోతూ ఉంటాయి. కాబట్టి కర్మేంద్రియాలు, ఇది కూడా ఏం కాదు, ఇది కాదు. రెండవది పంచ ప్రాణాలు,
శ్వాస ద్వారా లోపలికి వెళ్తేనే అది ప్రాణాలుగా 5 ప్రాణాలు 5 ఉపవాయువులుగా మారిపోతుంది. కాబట్టి ఆ లోపలికి వెళ్ళిన ప్రాణాలు, శ్వాస ద్వారా లోపలికి వెళ్ళిన ప్రాణాలు అవి జడమైనవి, అవి కూడా చితి కాదు. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి, అవి కూడా చితి కాదు. అయిపోయిందా? ఇంద్రియాలు, ఇంద్రియాలు ఏవి ఇందాక చెప్పుకున్నట్లుగా ఇంద్రియాలు ఏవి కూడా మారిపోతూ ఉండేవే కాబట్టి అవి కూడా చితి కాదు. అర్థమైపోయింది. ఇప్పుడు అంతఃకరణలు, మనస్సు మారిపోతూ ఉంటుంది, ఆలోచించటం, సంకల్పాలు చేయటం, ఆందోళనలు, సుఖాలు దుఃఖాలు మనస్సువి కాబట్టి అది మారిపోతూ ఉంటుంది కాబట్టి మనస్సు జడం, నేను కాదు, చితి కాదు. అలాగే అహంకారం, అహంకారం నేను నేను అనేది, నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను, నేను వింటున్నాను, ఇది మారిపోతుంది. కాబట్టి మారిపోయే అహంకారం నేను కాదు, చిత్ కాదు. అహంకారం కూడా చిత్ కాదు. రెండవది బుద్ధి, బుద్ధిలో అది కూడా, బుద్ధి కూడా అంతే. మేలుకుని ఉన్నప్పుడు మాత్రమే బుద్ధి పనిచేస్తుంది, నిద్రపోయినప్పుడు బుద్ధి పనే పనిచేయదు. అలాగే బుద్ధిలో పుడుతున్న, బుద్ధిలోని కోరికలు, బుద్ధిలోని మార్పులు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. కోరికలు మారిపోతాయి, విశ్లేషణలు మారిపోతాయి కదా బుద్ధిలో, అవేవి చితి కాదు. బుద్ధి కూడా చితి కాదు. లోపల దాచుకున్న జ్ఞాపకాలు, చిత్తంలో దాచుకున్న జ్ఞాపకాలు అవి మారిపోతూ ఉంటాయి. అప్పుడు ఇలా చేశాను, ఇలా చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది, అయ్యో అనవసరంగా అక్కడికి వెళ్ళాను, ఈ జ్ఞాపకాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి చిత్తం కూడా చితి కాదు. మరి నేనెవరిని? వీటన్నిటినీ చూసే జీవుడైనని, ద్రష్టని, చూసేవాణ్ణి, చితిని. ఇప్పుడు అలా విడదీసుకోవటం వచ్చింది కదా మనకి. ఆత్మ విచారణ అంటే ఇలా చెయ్యండి అని చెప్తారు సదాశివ బ్రహ్మేంద్ర యోగి. ఆత్మ విచారణ ఒక్కొక్క దాంతో ఇలా చేస్తే అప్పుడు ఇవేవి నేను కాదు, అసలైన నేను లోపల ఉండి అన్నిటినీ చూసేవాణ్ణి మాత్రమే, నేనేమి చెయ్యను, కేవలంగా ద్రష్టని అని చెప్తుంది. ఈ విచారణ వల్ల చైతన్యంగా కనిపించే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు నిజంగా చైతన్యం కాదని, ఆ చైతన్యం వాటి సహజ లక్షణం కాదని, ఏదో ఒక అదృశ్య శక్తి యొక్క స్పర్శ వల్లనే, అంటే లోపల ఉన్న ఆత్మ చైతన్యం వల్ల, అస్తిత్వం వల్లే ఇవి చైతన్యవంతంగా కనిపిస్తున్నాయని, నిజం చెప్పాలంటే ఇవన్నీ జడమే అని మనకి తెలుస్తోంది. రూఢిగా నిశ్చయ జ్ఞానం అప్పుడు మనకి కలుగుతుంది. సరే, ఇప్పటి వరకు మనకి ఇవేమి చితి కాదు. మరి చితేది? చితి కాదన్నంత వరకు మనకు అర్థమైంది కదా. ఈ దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు, అంతఃకరణలు, ఈ 19 కూడా 24, 19 కాదు 24, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, ఇంకా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 19 ప్రాణాలు, ఇవన్నీ కూడా మార్పులు చెందేవి. కాబట్టి ఈ మార్పులు చెందేవి ఏవి కూడా ఆత్మ చైతన్యం కాదు, చితి కాదు. ఇప్పుడు చిత్ అంటే ఏంటి? దానికే మనకి ముక్తి శ్లోకం అంటే ఇది రమణ మహర్షి సాధన. ఈ శ్లోకంలో కూడా రమణ మహర్షి యొక్క సాధన మనకి ఇందులో వివరిస్తున్నారు. 19వ శ్లోకం. బుద్ధ్వా సమస్తమపి దృశ్య మచిత్ స్వరూపం ప్రత్యక్షితిం చ నిజ రూపతయా విదిత్వా దేహేంద్రియాద్యఖిల సాక్ష్యహమిత్యజస్రం సంచింతయ వ్యపగతాఖిల సంశయస్సన్. ఓకేనండి, దీని అర్థం తెలుసుకుందాం. సమస్తం అపి, ఈ అన్ని కూడా దృశ్యం. దృశ్యం అంటే చిత్ స్వరూపం కాదు, చితి కాదు, అచిత్ స్వరూపం. ఇక్కడ ఒక కొత్త మాట చెప్తున్నారు. దృశ్యం అనే మాటని చితి కాదు అంటే మనకు అర్థమవుతుంది, కానీ అచిత్ స్వరూపం. అలాగే దృశ్యమని జడమని, అంటే దృశ్యం జడం అనే మాటని అచిత్ స్వరూపం అని కూడా అనొచ్చు. బుద్ధ్వా, అలా అని తెలుసుకుని, ప్రత్యక్షితిం, లోపల ఉన్న చితియే నిజరూపతయా విదిత్వా, నిజరూప స్వరూపమని, నిజస్వరూపమని తెలుసుకుని, ఎవరి నిజస్వరూపం? తన నిజస్వరూపం అని తెలుసుకుని, అఖిల సంశయ అపగత సన్, అన్ని సంశయాలని వదిలిపెట్టి, దేహేంద్రియాది అఖిల, దేహం, ఇంద్రియాలు,
మొదలైన అన్నిటిని, దేహేంద్రియాది అఖిల, అఖిల అంటే అన్నిటినీ, దేహం ఇంద్రియాలు మొదలగు అన్నింటినీ అహం సాక్షితి, నేను సాక్షిని అని అజస్రం సంచింతయ, ఎల్లప్పుడూ చింతన చెయ్యి, అంటే విచారణ చెయ్యి. ఏం లేదు, ఈ సమస్తము, సమస్తం అంటే ఇక్కడ దేహం, ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇందాక మనం చెప్పుకున్నవే అన్ని, ఇవన్నీ దృశ్యమని జడమని తెలుసుకుని లోపల ఉన్న చితియే తన నిజ స్వరూపమని తెలుసుకుని అన్ని సంశయాలు వదిలిపెట్టి ఈ సమస్త దేహేంద్రియ మనోబుద్ధులకి నేను సాక్షిని అని నిరంతరం చింతన చెయ్యి. ఈ భావన కొద్దిగా మనకు అర్థమైంది. ఇందాక చెప్పుకున్న దాని మీద ఇప్పుడు మనం చెప్పుకున్నది అర్థమవుతుంది. వీటన్నిటినీ కూడా దృశ్యము, జడము, అచిత్ స్వరూపం, అంటే అచిత్ స్వరూపం అంటే జడ పదార్థాలు, దృశ్యము, జడము అని తెలుసుకుని వీటిని సాక్షిగా చూసే నేనే ఆత్మ చైతన్యాన్ని అని నిరంతరం చింతన చెయ్యి. ఇందాక చెప్పినట్లు సాక్షి భావన. ఇంతవరకు శరీరం, ప్రాణాలు, ఇంద్రియాలు అన్ని జడమైనవని, స్వతహాగా వాటికి చైతన్యం లేదని, ఇది చితి కాదు అని 17వ శ్లోకంలో తెలుసుకున్నాం. అలాగే మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం ఇవి కూడా దృశ్యము, జడమని, వీటిని తెలుసుకునే ద్రష్ట జీవుడని, కాబట్టి జీవుడే చితి అని 18వ శ్లోకంలో, 17, 18 2 శ్లోకాల్లో మనం వీటి గురించి వివరంగా తెలుసుకున్నాం. మనస్సులోని ఆలోచనలు, ఆందోళనలు, అలజడిని తెలుసుకోగలుగుతున్నాం. అలాగే బుద్ధిలోని కోరికలని తెలుసుకోగలుగుతున్నాం. చిత్తంలోని జ్ఞాపకాలని అవి కూడా తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి అవన్నీ దృశ్యం. దృశ్యం, ఏ దృశ్యమైనా అదంతా జడమే. దృశ్యం యావత్తు జడమే. ఏ దృశ్యమైనా అది జడమే. కాబట్టి ఇవన్నీ జడమే. అయితే వీటిని తెలుసుకుంటున్నది ఎవరు? ఆ తెలుసుకుంటున్నది నేను. ఆ తెలుసుకుంటున్నదే నేను. నా బుద్ధిలో ఎటువంటి కోరికలున్నాయో, ఏ ఏ లక్ష్యాలున్నాయో నాకు తెలుసు. నా మనస్సులో ఏ ఏ ఆలోచనలున్నాయో, వికారాలున్నాయో నాకు తెలుసు. నా చిత్తంలో ఏమేమి జ్ఞాపకాలున్నాయో అది కూడా నాకు తెలుసు. వీటన్నిటినీ మరి తెలుసుకునే నేనెవరు? ఇవన్నీ నాకు తెలుసు. మరి తెలుసుకునే నేనెవరు? బుద్ధినా? బుద్ధిని కూడా కాదని తెలుసుకున్నాను కదా. మరి బుద్ధికి కూడా ఆవల ఉన్న చితిని, చైతన్యాన్ని, బుద్ధిని కాదు అంటే బుద్ధికి ఆవల దాని వెనక ఉన్న చితిని, అదే చైతన్యాన్ని అని అంగీకరించాలి. అంటే నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులనే ఉపాధులన్నిటికీ ఆధారంగా ఉండి వాటికంటే వేరుగా ఉన్న చితిని. వీటికి ఆధారం నేనే, కానీ వీటికి వేరుగా ఉన్నా. ఆ వేరుగా ఉన్న చితిని నేను. జడమైన ఈ దేహాదులు నేను కాదు. ఈ దేహాదులు నేను ఉపయోగించుకుంటున్నాను. నేను వాటికన్నా వేరుగా ఉన్న చితిని. ఇదంతా మనం ఎప్పుడు చెప్పుకునేదే. ఈ దేహము, ఉపాధులు, ఇవన్నీ పనిముట్లు నేను తెచ్చుకున్నవి. నా ఉపయోగం కోసం, నా అనుభవం కోసం తెచ్చుకున్నాను. ఈ జడమైన ఈ దేహాదులు నేను కాదు. ఈ దేహాదులు నేను ఉపయోగించుకుంటున్నాను. నేను వాటికన్నా వేరుగా ఉన్న చితిని. నిజంగా నేను దేహమే అయితే దేహం లేనప్పుడు మరి నేను లేననాలి కదా. మరి ఈ దేహం లేకుండా తల్లి గర్భంలో ఉన్నాను కదా. అంతకుముందు దేహం లేనప్పుడు ఎక్కడున్నాను? తల్లి గర్భంలో ఉన్నాను. అంతకుముందు ఎక్కడున్నాను? తండ్రి బీజ రూపంలో ఉన్నాను. అంతకుముందు ఎక్కడున్నాను? అసలు ఏ రూపము లేకుండా అవ్యక్తంలో ఉన్నాను. అంటే ఒకదాని వెంట ఒకటి వెళ్దాం. ఈ రూపం లేకముందు తల్లి గర్భంలో ఉన్నాను. తల్లి గర్భానికి రాకముందు తండ్రి బీజంలో ఉంది. తండ్రి బీజంలోకి రాకముందు అవ్యక్తంలో ఉన్నాను. అలా వెనక్కి మనం అనుకుంటే అంతకుముందు అసలు ఏ రూపం లేకుండా అవ్యక్తంలో ఉన్నాను కదా. అంతకుముందు ఆ అవ్యక్తానికి ముందు జన్మలో మరొక దేహంలో ఉన్నాను. అవ్యక్తంలోకి రాకముందు ఎక్కడున్నాను? ఇంకొక దేహంలో ఉన్నాను. కాబట్టి నేను ఈ దేహం కాదు, చితిని అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ దేహం మాత్రం కాదు, నేను చితిని, చైతన్యాన్ని. అయితే ఇలా విచారించి విశ్లేషణ చేసి తెలుసుకున్నది ఎవరు?
ఆ విచారణాశక్తి బుద్ధిదే కాబట్టి బుద్ధి ఇలా నిశ్చయిస్తుంది. ఈ నిశ్చయం అనుభవంగా మారాలి అంటే ఇప్పుడు మనం వ్యక్తులుగా వ్యవహరిస్తున్నాం, స్త్రీగా పురుషుడిగా వ్యవహరిస్తున్నాం. అయితే నేను పురుషుడిని ప్రతిరోజు నిద్ర లేవగానే కొద్దిసేపు విచారణ చేస్తామా? చెయ్యం కదా. నేను స్త్రీని అనుకుంటామా తెల్లవారు లేచాక? అస్సలు అనుకో. అలాగని ఎప్పుడూ పొరపాటు పడ్డామా? పొరపాటు పడలేదు. ఈ స్త్రీ పురుషుడు అనేది మనకి స్వతः సిద్ధంగా తెలిసిపోయింది. రోజు కాసేపు మనం అనుకుంటున్నామా? నేను స్త్రీలని గాని నేను పురుషుడిని గాని అనుకుంటున్నామా? లేదే. అది మనకి స్వతः సిద్ధంగా తెలిసిపోయింది. అలా అని పొరపాటు పడ్డామా? పొరపాటు కూడా లేదు. అది మనకి అనుభవం. ఇప్పుడు పురుషుణ్ణి స్త్రీని ఎలాగైతే ఎన్ని పనుల్లో ఉన్నా, ఎన్ని ఆందోళనలో ఉన్నా, అప్పుడే నిద్ర లేచినా ఎలా అనుకుంటున్నామో అలా అనుకోకుండానే మళ్ళీ మళ్ళీ లోపల అనుకోకుండా ఎలా వ్యవహరిస్తామో అలాగే నేను చితిని అంటే నేను ఆత్మని, అంతటా ఉన్న ఆత్మ చైతన్యాన్ని అనే అనుభూతిని కూడా ఎప్పుడూ మనం తెచ్చుకోవాలి. దానికోసం ఈ ప్రయత్నం అన్నమాట. ఇప్పుడు మనకి ఇవి కాదని మనకి రూఢిగా తెలిసిపోయింది. నేనెవరిని అంటే చితిని, చితి అంటే ఆత్మ చైతన్యాన్ని, నేనే పరమాత్మని అని రూఢిగా మనకు అర్థమైంది. అర్థమైంది కానీ అది అనుభవంలోకి ఎలా తెచ్చుకోవాలి? ఇప్పుడు నేను నా పేరుతో గాని లేకపోతే నా రూపంతో గాని నాకు ఎప్పుడు అనుబంధం ఉండి అనుకోకుండానే నేను అలా ఉంటాను. మనం కూడా నేను ఆత్మగా అనుకోకుండా ఉండేంత వరకు సాధన చెయ్యాలి. అదే అన్నమాట ఇక్కడ చెప్పేది. విచారణ చేయాల్సిన పని లేకుండా, ఆలోచించి గుర్తు తెచ్చుకోవాల్సిన పని లేకుండా నేనెప్పుడు అకర్తగా, ఆత్మగా, అకర్తగా, అభోక్తగా ఉండిపోవాలి. ఇది అనుభూతి అంటే. అనుభూతి అంటే మళ్ళీ మనం ఇప్పుడేం చేస్తున్నాం? సాధన చేస్తాం. నేను పరమాత్మని, ఈ దేహం ఇంద్రియాలు నేను తెచ్చుకున్నాను, ఇవి జడం, నేను చైతన్యాన్ని. ఇప్పుడు కొత్త రకమైన సాధన అన్నమాట. ఇవన్నీ జడం, ఇవి పరికరాలు, నాకు అనుభవం కోసం తెచ్చుకున్నాను, అసలైన నేను చితిని, నేను ఆత్మ చైతన్యాన్ని. ఇప్పుడు ఈ కొత్త సాధన చేయటం మొదలుపెట్టాం. పాత సాధనే కొత్త రకంగా అలా చేయగా చేయగా ఇప్పుడు సాధన. కొంతకాలానికి సాధన ఉండదు. నిద్రపోయినా, వెలుగు వచ్చినా, మాట్లాడుతున్నా, తిరుగుతున్నా శ్వాస ఎలా కదులుతూ ఉంటుంది మన ప్రమేయం లేకుండా? శ్వాసను మనం తీస్తున్నామా? మనం ఎంత అదృష్టవంతులంటే శ్వాస తీసుకోని భగవంతుడు గుండె కొట్టించుకొని శ్వాస తీసుకొని మనకు అప్పచెప్పాడంటే మనం పుట్టిన 10 రోజులకే వెళ్ళిపోయేవాడు. ఎన్నాళ్ళ బతకం. ఎందుకంటే మనకి బద్ధకం ఎక్కువ, గుర్తుండదు. శ్వాస తీసుకోమంటే ఎప్పుడు గంటకోసారి తీసుకున్నాం అనుకోండి, ఆ గంట ఏమవుతుంది? ఎప్పుడో పోయేవాళ్ళం. అలాగే గుండె కొట్టించుకో అంటే ఆ కొట్టించుకోవడం కూడా మర్చిపోయేవాళ్ళం. మన అదృష్టం బాగుంటే అవన్నీ కూడా పరమాత్మ చైతన్యం తనంతట తాను చేయబట్టి మనకి తెలియట కదా. అలాగే నువ్వు ఆత్మవి అని గుర్తు పెట్టుకోవాలి అంటే వారానికి ఒకసారి గుర్తు పెట్టుకుంటామేమో మొదట్లో. ఆ తర్వాత 4 రోజులకు ఒకసారి నేను ఆత్మ చైతన్యాన్ని అని. ఆ తర్వాత 3 రోజులకు ఒకసారి, ఆ తర్వాత 2 రోజులకు ఒకసారి, ఆ తర్వాత రోజుకు ఒకసారి. అలా సాధన చేస్తూ 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 ప్రతిరోజు నేను ఆ పరమాత్మ చైతన్యాన్ని, నేను ఈ దేహము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ నేను నా కోసం అనుభవం కోసం తెచ్చుకున్నాను. ఉదాహరణ, మనం ఒక చోటకి ఊరెళ్ళాలి. ఆ ఊర్లో ఒక రోజు ఒక ఇంచుమించు మాకు అక్కడ చాలా ఎక్కువ పని ఉంది కాబట్టి ఒక నెల్లాళ్ళు ఉండాలి. నెల్లాళ్ళు ఉండాలంటే అక్కడ ఆహార పదార్థాల కోసం లేకపోతే అక్కడ మనం కొన్ని పదార్థాలు మన బ్యాగ్ లో వేసుకోవాలి. మన బట్టలు, మన బ్రష్, సబ్బు, ఇంకా మనకు కావాల్సిన వస్తువులు ఇవన్నీ పెద్ద బ్యాగ్ లో వేసుకుని దాన్ని మళ్ళీ మన ట్రైన్ కి టికెట్ బుక్ చేసుకుని ఈ బ్యాగులన్నీ మోసుకుంటూ నెల రోజులు ఒక చోట క్యాంప్ లో ఉండటానికి కావాల్సిన సమస్త పరికరాలు మనం తీసుకెళ్తున్నామా? అలా తెచ్చుకున్నాను నేను. అలా ఓ పెద్ద బ్యాగ్ లో ఈ దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు, ఇంకా ఇంకేంటివి అంతఃకరణలు పెద్ద బ్యాగ్ వేసి తెచ్చుకున్నాను ఒక 100 ఏళ్ళు గడవటానికి. అంతేగాని ఇవి నేను కాదు, నేను వేరు, నేను చితిని, నేను చైతన్యాన్ని. పిల్లాళ్ళు ఊరెళ్తే పెద్ద బ్యాగ్ లో సామాన్ వేసుకెళ్తాం.
కదా. మనకు ఒక్కళ్ళకే అయినా సరే ఒక 3 సూట్ కేసులు పడతాయి, 3 లేకపోతే 2 బ్యాగులు పడతాయి, ఎయిర్ బ్యాగ్. అలా మనం ఇవన్నీ పోగేసుకుని ఇవన్నీ తీసుకుని వెళ్తాం. ఆ పని అయిపోయిన తర్వాత వచ్చేస్తాం. ఆ తర్వాత విషయం. అలా మనం జన్మ తీసుకునేటప్పుడు ఇవన్నీ నేను తెచ్చుకున్నవి. ఆ స్పృహ ఉంటే అది స్పృహ అంటే ఆ జ్ఞాపకం మనం ఎక్కువ చేసుకుంటూ ఉన్నప్పుడు నేను ఆత్మ చైతన్యాన్ని అని ఎక్కువ సార్లు గుర్తుంటుంది. ఒక రోజులోనే ఎక్కువ సార్లు గుర్తుంటుంది. ఇంతకుముందు వారానికి ఒకసారి, 4 రోజులకి ఒకసారి, 3 రోజులకి, 2 రోజులకి, ఒక రోజుకి వచ్చాం. ఇప్పుడు ఒక రోజులో ఎక్కువ సార్లు మనకి గుర్తుండాలి అంటే నెల్లాళ్ళు క్యాంపు, 100 సంవత్సరాల జన్మ. నెల్లాళ్ళ క్యాంపుకి బోల్డ్ వేసుకెళ్ళాం, 100 సంవత్సరాల జన్మకి బోల్డ్ వేసుకొచ్చు. ఆ రెండింటిని ఉపమానం గుర్తుపెట్టుకుంటే నేను ఆత్మ చైతన్యం. ఏవేది మనకి ఏ డ్రెస్సో కనిపించలేదు, అబ్బా కనిపించలేదా, పోలేకపోతే పోయిందిలే, ఇంకా ఉన్నాయిగా అని పెద్దగా పట్టించుకోం కదా. అలా ఈ దేహాంతో ఏది వచ్చినా కూడా ఈ మనస్సు ఏం చేస్తుందంటే పట్టించుకుంటుంది. అక్కడ మనస్సును కూడా వదిలిపెట్టడం అనేది అక్కడ నేర్పించాలి. ఇది తర్వాత చెప్పుకుందాం దాని గురించి, మనస్సుతో ఎలా వదిలిపెట్టాలి అనేది. ఇది ముందు ఒక స్టెప్ మనకు అర్థమైంది కదా. కొంతకాలం పాటు ఒక ఊరు వెళ్ళి ఉండటానికి చదివి సామగ్రిని ఎలా తీసుకెళ్తున్నాము, 100 సంవత్సరాల ఇక్కడ తెచ్చుకోవడానికి కావలసిన సామగ్రిని తెచ్చుకున్నా నేను. కాబట్టి ఇది నేను కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని. ఇందులో దానికి ఏదైనా ఇబ్బంది వస్తే మనసు అనేది పీకేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఓకే, ఇది ఉన్నా లేకపోయినా మనకి జరిగే పని జరగక మానదు. ఉంటే వస్తే రాని, పోతే పోని, వస్తే రాని, పోతే పోని అని మనసుకి నచ్చ చెప్పడం అనేది మనం అక్కడ రెండో సాధనగా చేయాలి. ఇప్పుడే రెండో సాధన చెప్పుకుంటే గుర్తుంటుందో లేదో అనేది ఈ సాక్షి భావన మొదటి సాధనే ఎక్కువ సార్లు గుర్తు పెట్టుకోవటానికి. అప్పుడు మనం ఏమవుతుందంటే నేను ఇప్పుడు కేవలం కొద్ది కాలం ఉండటానికి వచ్చానన్న భావన మనకి అర్థమవుతుంది. మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో బంధాల పట్ల, అభ్యాస వైరాగ్యాల పట్ల మనకి అప్పుడు మనంతట మనం చేయగలం. భగవానుడు ఎన్నో రూపాల్లో చెప్పాడు, ఎన్నో విషయాలలో చాలా బుర్రకు ఎక్కిస్తున్నాడు, కానీ మనకి ఎక్కట్లా. ఎంత ఎక్కించుకుందాం అనుకున్నా ఈ లౌకికమైన విషయాలు మన పట్టుకు లాగేస్తున్నాయి బయటికి. ఇప్పుడు ఈ ఉపమానం ఎప్పుడైతే చెప్పుకొని మనం సాక్షి భావన సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మనకి వీటిని వదిలిపెట్టాలి అని మనంతట మనకి కలుగుతుంది, లోపల నుంచి వస్తుంది. అంతే తప్ప మనం పైకి చెప్పుకున్నట్లుగా ఉంటుంది. ధర్మ సిద్ధాంతం ఇక్కడ యాడ్ అవుతుంది. అందుకే దీని మీద ఇంకొద్దిగా ఎగ్జాంపుల్ తర్వాత చెప్పుకుందాం అన్న కారణం కూడా ఏంటి అంటే, ఇది ఇంతవరకు మనం చేస్తే తర్వాత దీని స్టెప్ ఇంకొకటి ఏంటి అన్నది కర్మ సిద్ధాంతం అక్కడ యాడ్ అవుతుంది. మనం ఏదైతే తెచ్చుకున్నామో దాని వరకే మనం తీసుకుంటాం తప్ప కొత్త దాన్ని మళ్ళీ మనం అక్కడ యాక్సెప్టెన్స్ అనేది, ఇప్పుడు మన ప్రపంచంలోకి వెళ్ళిపోయేది ఆ కొత్త విషయాల గురించి మనం సొంతం చేసుకోవడానికే మనం పరిగెత్తుతున్నాం. అది మనది కాదు, దానికోసం మనం పరుగులు పెడుతున్నాం. దొరికితే సంతోషం, ఎందుకంటే మన కర్మలో ఉంటే దొరుకుతుంది. మన కర్మ కాకపోయినట్లయితే అది మనకి రాదు, రాకపోతే మళ్ళీ దుఃఖం కదా. అది అక్కడి నుంచి తర్వాత సాధనలు వస్తాయి. ముందు ఇక్కడ తెచ్చుకునే వెళ్ళేంత వరకు మనం బ్యాగ్ సర్దుకుని తీసుకెళ్ళాము అనేదే ఇక్కడ ముఖ్యమైనది. ఈ బ్యాగ్ లో ఉన్న వస్తువులేవి నేను కాదు, నాకు సంబంధించినవి. అలా మనం కూడా భూమి మీదకి ఎందుకు వచ్చాము, జన్మ తీసుకున్నామంటే నేర్చుకోవడానికి వచ్చాము. ఇది ఒక పాఠశాల, భూమి మనకి ఒక పాఠశాల. ఇవన్నీ తెచ్చుకుని నేర్చుకుని ఈ శరీరం వదిలేసి మళ్ళీ కొత్త శరీరం తీసుకుని ఇక్కడ వరకు ఎంత నేర్చుకున్నామో అక్కడి నుంచి పై స్థాయికి తర్వాత శరీరంతో నేర్చుకున్నాం. అందుకే కదా ఒక పాఠశాల లాంటిది భూమి. పెద్దలు అదే అంటారు, మనం జన్మ తీసుకోవటం అంటే ప్రతి జన్మలో మనం ఏదో ఒకటి కొత్త విషయం, అంటే మనకు కావలసిన విషయం నేర్చుకుంటుంది. నేను ఈ జన్మలో నేర్చుకుంటాను, నాతో జన్మించిన నా చెల్లెలో అక్కో తమ్ముడో వాళ్ళు ఈ జన్మలో నేర్చుకోరు, తర్వాత జన్మలో నేర్చుకో. పుట్టడం ఇద్దరం ఒకేసారి పుట్టాం అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తేడాలు పుట్టున్నాం, కానీ ఇద్దరు పాఠాలు ఒకటి కాదు. అది మనం ఇక్కడ గమనించాలి. ఇలా విచారించి విశ్లేషించి తెలుసుకున్నది ఎవరు అంటే విచారణ శక్తి బుద్ధిదే గాని బుద్ధి లేని నిశ్చయిస్తుంది.
ఈ నిశ్చయం అనుభవంగా మారాలంటే అప్పుడు మనం వ్యక్తులుగా వ్యవహరిస్తున్నాం, స్త్రీగా పురుషుడిగా వ్యవహరిస్తున్నాం. అయితే నేను పురుషుడిని ప్రతిరోజు లేవగానే విచారణ చేస్తున్నామా? లేదే. అలాగని ఎప్పుడైనా పొరపాటు పడ్డామా? పొరపాటు కూడా పడలేదు. ఇది అనుభవం అంటే. ఇప్పుడు పురుషుణ్ణి స్త్రీని ఎలాగైతే ఎన్ని పనుల్లో ఉన్నా, ఎన్ని ఆందోళనలో ఉన్నా, అప్పుడే నిద్ర లేచిన ఎలా అనుకుంటామో, అలా అనుకోకుండానే ఎలా వ్యవహరిస్తామో, అలాగే నేను ఆత్మని, అంతటా ఉన్న ఆత్మని, ఆత్మ చైతన్యాన్ని, నేను చితిని అనే అనుభూతి ఎల్లప్పుడూ ఉండాలి. విచారణ చేయాల్సిన పని లేకుండా, ఆలోచించి గుర్తు చేసుకోవాల్సిన పని లేకుండా ఎప్పుడు ఆత్మగా, అకర్తగా, అభోక్తగా అలా ఉండిపోవాలి. అది అనుభూతి అంటే. మరి ఇలాంటి అనుభూతి ఎలా కలుగుతుంది అంటే, సర్వకాల సర్వావస్థల యందు ఆత్మగా ఉండటమే అనుభూతి. నేను అలా అనుభూతి చెందాలి అంటే నేను ఆత్మని అని అనుకుంటూ ఉండాలి. అలా అనుకుంటూ ఉన్నప్పుడు దానంతటదే అనుకోకుండా ఉండిపోతాం. అది సాధన. ముందుగా నిరంతరం బుద్ధితో విచారణ చేస్తూ, నేను దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, వీటన్నిటికీ వేరుగా ఉండి వీటికి కావలసిన చైతన్యాన్ని ఇస్తూ, వీటికి అంటుకోకుండా ఉన్న దివ్య చైతన్యాన్ని, మళ్ళీ వీటితో అంటుకోట్లా, ఇవన్నీ వీటిలో ఉన్నాను కానీ వీటికి అంటుకోట్లా, నేను దివ్య చైతన్యాన్ని, చితిని, ఆత్మ చైతన్యాన్ని అని నిశ్చయానికి వచ్చి ఈ లోకంలో ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తిరుగుతూ పనిచేసేటప్పుడు ఈ ప్రయాణం చేస్తున్న దేహాన్ని నేను కేవలంగా చూస్తున్నాను. ఇదేదో దాని పనులు చేసుకుంటోంది. ఇది సాక్షిభావన సాధన అండి ఇదంతా. దీన్ని కేవలంగా చూస్తున్నాను. ప్రయాణం చేస్తున్నది దేహం. నేను ఈ దేహాన్ని గమనించే కేవల సాక్షిని. ఇది నడుచుకుంటూ దీని పనులు చేసుకుంటూ ఇదేదో బోల్డ్ పనులు చేసుకుంటోంది. దీన్ని గమనించే సాక్షిని అని ఎల్లప్పుడూ ఒక్క క్షణం కూడా మరవకుండా కేవల సాక్షిగా ఉండాలి. ఒక్క క్షణం కూడా మనం మరిచి ఈ ఉపాధులతో ఆగిపోకూడదు, అలా అయిపోకూడదు. అంటే ఒక్క క్షణం కూడా మనం మరిచి ఈ ఉపాధులే అయిపోకూడదు. అంటే మర్చిపోయి, ప్రస్తుతం అయితే అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం. వాళ్ళు అలా ఉండిపోమని చెప్తున్నారు, కానీ అలా ఉండిపోవటానికి సమయం పడుతుంది. కాబట్టి మనకు గుర్తున్నంత వరకు నేను కేవల సాక్షిని అని గుర్తు చేసుకోవాలి. ఒక్క క్షణం మరిచిన ఆత్మనైన దేహాన్ని అయిపోతాను, జీవుణ్ణి అయిపోతాను, బంధంలో పడిపోతాను. కాబట్టి సాక్షిగా, కేవల సాక్షిగా ఈ దేహాలని, వాటి వృత్తులని గమనిస్తూ ఉండాలి. ఏ ఉద్దేశాలు లేకుండా కేవలంగా గమనించటమే, ఇంకేం చేయొద్దు, నిర్లిప్తంగా ఉండాలి. మరి ఇలా చేస్తే సరిపోతుందా? ఇంకేమైనా చెయ్యాలి? దుఃఖాలవి అంతమవుతాయా? ఇంకా ఏం చెయ్యాలి అన్నది 20వ శ్లోకంలో రేపు చెప్తాను.